వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను వెంకట్. అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారతీయ వలసదారులే అతిపెద్ద బలమని, దేశ జీడీపీ వృద్ధికి అప్పుల భారం తగ్గించడానికి వారే ఎక్కువగా దోహదపడుతున్నారని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన ప్రముఖ కన్జర్వేటివ్ థింక్ ట్యాంక్ మ్యాన్హాటన్ ఇన్స్టిట్యూట్ తాజాగా ఈ నివేదికను విడుదల చేసింది. ఇది ఎంతవరకు నిజం, మరి మనోళ్లే అక్కడి వ్యవస్థకు మూల స్తంభాలైతే ట్రంప్ ఎందుకు కక్ష కట్టాడు అనే దాని మీద అయితే ఈరోజు మనం చర్చిద్దాము. అయితే దీనిపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు రాధా రఘురామ పాత్రుని గారు ఉన్నారు. రాధా గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. నమస్తే. నమస్తే మేడం, విన్నారు కదా, ఏదైతే అమెరికాలోని ఒక సంస్థ మ్యాన్హాటన్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ వలసదారులే అమెరికా ఆర్థిక వ్యవస్థకి మూలమని, అందున ముఖ్యంగా భారతీయులే అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఒక నివేదికనైతే ఇవ్వడం జరిగింది. ఎలా మన దేశస్తులు అక్కడ అమెరికా ఆర్థిక వ్యవస్థకి ఇంత బలాన్ని చేకూరుస్తున్నారు? ఎస్పెషలీ అమెరికన్ ఎకానమీ, లార్జ్లీ అమెరికన్ ఎకానమీలో టోటల్ పాపులేషన్ 3% ఆఫ్ అమెరికా పాపులేషన్ ఈ ఇమిగ్రెంట్సే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ వస్తుంది. అలాగే అమెరికా జీడిపి $30 ట్రిలియన్ అయితే దానిలో నియర్లీ $3 ట్రిలియన్ ఈ ఇమిగ్రెంట్ పాపులేషనే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు జీడిపికి. కాబట్టి దీన్ని బట్టి అమెరికాలో ఉన్నటువంటి ఇమిగ్రెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ నివేదిక మ్యాన్హాటన్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఈ నివేదిక ఇచ్చింది. అయితే మ్యాన్హాటన్ ఇన్స్టిట్యూట్ ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ థింక్ ట్యాంక్ అమెరికాలోని. ముఖ్యంగా ఈ మ్యాన్హాటన్ ఇన్స్టిట్యూట్లోని స్టేక్ హోల్డర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నాయో, ఎస్పెషలీ ఎక్స్పర్ట్స్, అంటే ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ కానీ, ఇతర రంగాల్లో ఎక్స్పర్ట్స్ కానీ, అలాగే సీనియర్ స్కాలర్స్ కానీ, అలాగే జర్నలిస్ట్ కానీ, అలాగే సివిక్ పీపుల్ కానీ, సో వీళ్ళందరూ కూడా ఈ మ్యాన్హాటన్ ఇన్స్టిట్యూట్లో ఉంటారు. కాబట్టి ఈ మ్యాన్హాటన్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి ఈ నివేదిక చాలా ఇంపార్టెన్స్, అలాగే సిగ్నిఫికెన్స్తో కూడుకుందని మనం ఒకసారి ఇక్కడ ఆలోచన చేయాలి. అలాగే అమెరికన్ ఎకానమీలోని ఈ ఎంటర్ప్రెనర్స్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. అయితే అలాగే టోటల్ ఎంటర్ప్రెనర్స్, అమెరికాలో ఉన్నటువంటి టోటల్ ఎంటర్ప్రెనర్స్లో నియర్లీ 22% ఆఫ్ ద ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరూ ఇమిగ్రెంట్ పాపులేషన్ ద్వారానే వస్తుంటారు. కాబట్టి అమెరికన్ ఎకానమీలోని ఈ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే ఎస్పెషలీ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ చాలా సిగ్నిఫికెన్స్తో కూడుకుందని ఇక్కడ మనం ఒక ఆలోచన చేయొచ్చు. అయితే మేడం, ఏదైతే H1B వీసాలని మీద కఠిన ఆంక్షలు ట్రంప్ విధించిన తర్వాత ఈ విధంగా చూసుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకి ఇది ఎదురు దెబ్బ అవకాశం ఉంటుంది కదా భవిష్యత్తులో. ఎందుకంటే మన భారతీయులే అక్కడ ఆర్థిక వ్యవస్థకి, అక్కడ జీడిపికి కూడా మన వాళ్ళే సపోర్టింగ్గా ఉన్నట్లు కూడా ఆ నివేదిక చెప్తుంది. ఒక పక్క యుఎస్ ఎకనామిక్ పాలసీస్, అంటే ట్రంప్ తీసుకొస్తున్నటువంటి ట్రంప్ నామిక్స్ కోసం ఒకసారి అనలైజ్ చేస్తే, ఒక పక్క ట్రంప్ ఆలోచనల ద్వారా, అంటే ట్రంప్ వాళ్ళ యొక్క యుఎస్ సిటిజన్స్కి, అలాగే వాళ్ళ యొక్క పీపుల్కి ఈ జాబ్స్ కానీ, అలాగే వాళ్ళకున్న అవకాశాలు, ఆపర్చునిటీస్ మరింత మెరుగుపరుస్తున్నాము, అమెరికా ఫస్ట్ నినాదంతోనే ఈ పాలసీని తీసుకొచ్చాము అని మనం ట్రంప్ కానీ, అలాగే రీసెంట్గా ప్రెస్ అండ్ మీడియా లీడర్ ఎవరైతే ఉన్నారో కేరోలినా కానీ, వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి అంశాలు మనకు ముందుకు వస్తాయి. అయితే మనం కొంత నిశితంగా ఈ పాలసీస్, అంటే అమెరికాలో తీసుకొస్తున్నటువంటి ఈ ట్రంప్ పాలసీస్ కానీ ఒకసారి ఆలోచన చేస్తే, ఫస్ట్ H1B వీసా పైన ఫీజ్ అన్నది చాలా హైక్ చేశారు. ఒక్కసారి మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దాదాపు ₹1,00,00,000 వరకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితులు. మరొకసారి ఈ H1B వీసా కేవలం ఫస్ట్ టైం అప్లికెంట్స్కే వర్తిస్తుంది అని మరొకసారి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మిగిలిన వీసాస్ అన్ని కూడా, ఈ వీసాస్ పై కూడా చాలా రెగ్యులేషన్స్, చాలా రూల్స్ పెట్టినటువంటి అంశం కూడా మనందరి ముందుకు వచ్చినటువంటి విషయం కూడా మనం చర్చించుకోవాలి ఇక్కడ. కాబట్టి ఈ యుఎస్ వీసా పాలసీ కంప్లీట్గా ఒక కన్ఫ్యూజన్తో కూడుకుంది. అయితే ఇది ఒక నిశ్చితంగా పరిశీలన చేస్తే
ట్రంప్ యొక్క పాలసీ ఇనిషియేటివ్స్ ఇటు క్యాపిటలిస్టిక్ కానీ అలాగే క్యాపిటలిస్టిక్ ఎకానమీకి సపోర్ట్ చేసే విధంగా ఉన్నాయని మనకి ఒక క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అమెరికన్ ఎకానమీకి ఇది లాంగ్ రన్లో క్లియర్గా మాన్హాటన్ ఇన్స్టిట్యూటే కాదు, చాలా మంది ఎకానమిస్ట్ కూడా ఇప్పటికే బయటికి వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. ఇది యుఎస్ డెత్ ని మరింత పెంచే విధంగా ఉన్నది. అలాగే యుఎస్ ఎకానమీ కూడా నియర్లీ $26 బిలియన్ రాబోయే కాలంలో ష్రింక్ అయ్యే ప్రమాదం కూడా క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పి ఈ పాలసీ ఇనిషియేటివ్స్ ద్వారా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి ఇమిగ్రెంట్ పాపులేషన్ యొక్క కాంట్రిబ్యూషన్ నెక్స్ట్ 30 years లో ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ ఇమిగ్రేషన్ ఇప్పటికే చాలాసార్లు చెప్పినట్టు ఇప్పటికే ఇమిగ్రేషన్ పాలసీ లాటరీ పద్ధతిలో కాకుండా చాలా మార్పులు తీసుకొస్తాము. ఈ వేజ్ లింక్డ్ H1B వీసా ఫీజ్ కూడా అలాగే H1B వీసాలు కూడా జారీని కూడా మార్పు తెస్తాము అని ఇప్పటికే ప్రకటించారు. అయితే దీనివల్ల అమెరికన్ ఎకానమీ మరింత ష్రింక్ అయ్యే పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది. నియర్లీ $26 బిలియన్ అమెరికన్ ఎకానమీ ష్రింక్ అయ్యే అమెరికన్ జీడిపి ష్రింక్ అవుతుంది. అలాగే డెత్ కూడా నియర్లీ $185 బిలియన్ డెత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్న విషయాన్ని చాలా క్లియర్ గా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే దీన్ని ఫెడరల్ కోర్టులోని ఛాలెంజ్ చేయటం జరిగింది. ఒక పక్క ఈ ఫెడరల్ కోర్ట్ వర్డిక్ట్ అలాగే వాళ్ళ డిస్కషన్స్ వాళ్ళ టాక్స్ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితిలో ఈ మాన్హాటన్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి ఈ నివేదిక చాలా ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ అని మనం గుర్తించాలి. అయితే మేడం అమెరికా చరిత్ర తీసుకుంటే గనక ఎక్కువగా అమెరికన్స్ అనేది అమెరికాలో ఉండడం అనేది తక్కువ. ఆ దేశ మూలమే వలసదారులతో ఏర్పడింది. సో అలాంటప్పుడు ముఖ్యంగా వలసదారుల్లోకి ఇండియన్స్ ఎందుకు అని అంత ప్రభావం చూపించే దిశగా ఇండియన్స్ ఎందుకని అంత బలవంతులయ్యారు అక్కడ? అమెరికాతోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ఇండియన్ ఇమిగ్రెంట్స్ యొక్క రిలేషన్ అలాగే ఇండియన్ ఇమిగ్రేషన్ చాలా డికేట్స్ నుంచి కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఎస్పెషలీ వాళ్ళు యుఎస్ ఎకానమీలో చైనీస్ కానీ అలాగే ఇండియన్ సిటిజన్స్ యొక్క ప్రాముఖ్యత అలాగే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఆల్ ఇంపార్టెంట్ సెక్టర్స్లో ఎస్పెషలీ ఐటీ సెక్టర్స్లో కానీ రియల్ ఎస్టేట్ సెక్టర్స్లో కానీ అలాగే అక్కడ మార్కెట్స్లో కానీ అక్కడ రీటైల్ రంగంలో కానీ ఇంక్లూడింగ్ పాలిటిక్స్లో కానీ ఇండియన్ ఆరిజిన్ పీపుల్ కానీ అలాగే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా సిగ్నిఫికెంట్గా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం కొన్ని డికేట్స్ నుంచి చూస్తూ వస్తున్నాం. ముఖ్యంగా వీళ్లకు ట్రైన్డ్ అండ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అవసరం. అంటే అమెరికన్ గ్రోత్ ఆర్ అమెరికన్ డెవలప్మెంట్ చూస్తే ఎస్పెషలీ ఈ గ్రోయింగ్ సెక్టర్స్ కానీ ఏ సెక్టర్స్ నుంచి ఈ గ్రోత్ మొదలవుతుందో ఈ గ్రోత్ సెక్టర్స్ అన్నిట్లో కూడా మన ఇండియన్స్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ముఖ్యమైన రీజన్ ఇటు చైనీస్ పీపుల్ కానీ అలాగే ఇండియన్స్ కానీ మన వాళ్ళ యొక్క స్కిల్ సెట్ ఎస్పెషలీ ఈ స్టెమ్ కేటగిరీ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఆఫ్ లేట్ అంటే బిఫోర్ 2 decades మనం చూసుకుంటే ఈ రంగాలకి చాలా ప్రాముఖ్యత అలాగే గ్రోత్కి ఈ రంగాలు చాలా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి పరిస్థితిలో ఇతర దేశస్తులతో కంపేర్ చేస్తే మన దేశస్తులు ఈ సైన్స్ కానీ టెక్నాలజీ కానీ ఇంజనీరింగ్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఈ రంగాల్లో వాళ్ళ యొక్క నైపుణ్యాలు మిగిలిన కంట్రీ ప్రొఫెషనల్స్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా అలాగే చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నవి. అలాగే దీంతో పాటుగా ఈ అమెరికన్స్ అండ్ ఇండియన్ సిటిజన్స్ చాలా మంది వాళ్ళు చాలా డిసిప్లిన్తో కూడినటువంటి వర్కింగ్ ఎథిక్స్ పాటిస్తారు. అలాగే వాళ్ళలో చాలా వరకు ప్రొఫెషనలిజం ఉంటుంది. అలాగే చాలా మంది యుఎస్ సిటిజన్స్తో కంపేర్ చేస్తే తక్కువ వేతనానికి ఈ కోర్ సెక్టర్స్లో వాళ్ళు స్టార్టప్స్ కింద వాళ్ళు కోర్ సెక్టర్స్లో వాళ్ళు ఇనీషియల్ స్టార్టప్ జాబ్స్లో జాయిన్ అవడం అన్నది జరిగింది. అయితే క్రమంగా వాళ్ళకున్న నైపుణ్యాలతో చాలా పెద్ద కెరియర్ గ్రోత్ అవడం అక్కడి నుంచి వీళ్ళు మరిన్ని స్టార్టప్స్ అంటే ఒకసారి ఒక లెవెల్కి రీచ్ అయ్యాక అక్కడి నుంచి వీళ్ళు చిన్న స్టార్టప్స్ కూడా మొదలుపెట్టి అలాగే అమెరికన్ గ్రోత్కి మరింత కృషి చేయడం
చేయటం అన్నది జరిగింది. సో ఆఫ్ లేట్ బిజినెస్ రంగంలో కూడా అంటే ఈ స్టెమ్ తో పాటు బి అంటే బిజినెస్ రంగంలో కూడా మన వాళ్ళ యొక్క ప్రాముఖ్యత, అలాగే మన ఇండియన్స్ యొక్క వలస అక్కడికి కొనసాగించే పరిస్థితి మనకు క్లియర్ గా కనిపించింది. సో అవకాశాలు వెతుక్కుంటూ మన వాళ్ళు యుఎస్ వెళ్ళటం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్. అలాగే అక్కడ కూడా మన వాళ్ళ యొక్క నైపుణ్యత గుర్తించి వివిధ రంగాల్లో, ప్రముఖమైన రంగాల్లో మన వాళ్ళు అభ్యున్నతి సాధించారని ఇక్కడ మనం ఒక ఆలోచన చేయొచ్చు. అయితే మేడం, ఏదైతే అమెరికాలోని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే సంస్థ అక్కడ ఏదైతే ఈ H1B వీసాల నిబంధనలు కఠినతరం చేసిన ఆంక్షల మీద వ్యాజ్యం వేస్తూ అక్కడ కోర్టులో పిటిషన్ అయితే వేసింది. దానికి అక్కడి వైట్ హౌస్ ఏంటంటే దానికి స్పందనగా మేము దీన్ని న్యాయబద్ధంగా ఎదుర్కొంటాము అని చెప్పేసి కూడా వారు స్పందించడం జరిగింది. అంటే ఈ ఏదైతే వాళ్ళు వేసిన ఆ కేసు కోర్టులో నిలబడుతుందంటారా? యుఎస్ ప్రెస్ అండ్ మీడియా ఆఫీసర్ క్యారోలినా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఆల్రెడీ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇదే విధంగా ఒక కేసుని ఫైల్ చేయడం జరిగింది. H1B వీసా ప్రాసెస్ ని కంప్లీట్ గా మార్పులు చేస్తాము అని ట్రంప్ ప్రకటించిన వెంటనే యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు చాలా మంది ప్రముఖులు కూడా దీనిపై ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే దీనిపై వాళ్ళు వివిధ ఫెడరల్ కోర్ట్స్ లో డిఫరెంట్ స్టేట్స్ లో వాళ్ళు కూడా అపీల్ అయితే చేయడం జరిగింది. అలాగే ప్రముఖంగా యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎక్కడైతే ఈ ఎకనామిక్ స్టేక్ హోల్డర్స్ అలాగే బిజినెస్ కమ్యూనిటీ అంతా కలిసి ఉంటుందో వీళ్ళు కూడా ఈ H1B వీసా మొత్తం ప్రాసెస్ మార్పుపై వీళ్ళు కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా చాలా అంటే ట్రంప్ వీసా పాలసీ విధానాలపై కానీ, అలాగే గ్రీన్ కార్డ్ విధానంపై కానీ, అలాగే యుఎస్ సిటిజన్షిప్ పై ట్రంప్ తీసుకున్నటువంటి విధానంపై చాలా కోర్టులోని కేసెస్ అయితే కొనసాగుతూ వస్తున్నాయి. దీని క్రమంలోనే ఒక పక్క ఫెడరల్ కోర్టులో ఈ కేసెస్ కొనసాగుతున్నాయి. దీన్ని వైట్ హౌస్ కూడా దీనికి సపోర్టివ్ గా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వాదనను అలాగే వాళ్ళ యొక్క డిస్కషన్స్ ను వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క జరుగుతుంది. మరొక పక్క ప్రతి రోజు కూడా తీవ్రమైన అసంతృప్తి, అంటే ఇటు ప్రజలకి అలాగే ఆ గవర్నమెంట్ కి మధ్యన చాలా డిస్టెన్స్ పెరుగుతూ వస్తుంది. నో కింగ్స్ మూవ్మెంట్ అని ఒక హ్యూజ్ మూవ్మెంట్ అమెరికాలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఈ నో కింగ్స్ మూవ్మెంట్ మోర్ దాన్ 270 డిఫరెంట్ ప్లేసెస్ యుఎస్ తోనే ఆగిపోలేదు. యూకే, వివిధ యూరోపియన్ యూనియన్ నేషన్స్ లో కూడా ఈ అజిటేషన్స్ అన్నవి అన్ని కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇటు బిజినెస్ కమ్యూనిటీలో ఒక అసంతృప్తి ఉంది, బికాస్ వాళ్ళ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మరింత పెరుగుతూ వస్తుంది. H1B ఫీజు యొక్క హైక్ అన్నది అలాగే రూల్స్ మార్పు అన్నది వాళ్ళ యొక్క కాస్ట్ ఆఫ్ హైరింగ్ తీవ్రంగా పెరుగుతుంది. ఇదే మాన్హాటన్ ఇన్స్టిట్యూట్ కూడా క్లియర్ గా డెత్ పెరుగుతుంది, అలాగే జీడిపి షింక్ అవుతుంది. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాల్సింది. సో దీనికి వెనుకతలో ఉన్నటువంటి కారణం ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ, ITES సెక్టర్లో కానీ, రియల్ ఎస్టేట్ సెక్టర్లో కానీ వీళ్ళకు స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కావాలి. సో స్కిల్డ్ ప్రొఫెషనల్స్ H1B వీసా అడ్డంకులతో ఒకవేళ మిగతా దేశాల నుంచి ఆగినటువంటి పరిస్థితుల్లో కేవలం అమెరికన్ సిటిజన్స్ కానీ అలాగే అమెరికన్ పీపుల్ తో కానీ వాళ్ళు హైర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళినటువంటి ప్రాంతంలో వాళ్ళకి కాస్ట్ ఆఫ్ హైరింగ్ ఆఫ్ సర్వీసెస్ పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి దీన్నే తీవ్రంగా యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యతిరేకిస్తుంది. అలాగే ప్రజలు కూడా చాలా మంది అర్థం చేసుకుని నో కింగ్స్ మూవ్మెంట్ అనే ప్రొటెస్ట్ తెచ్చారు. అతి త్వరలోనే అమెరికాలో చాలా మార్పులు వస్తాయని మనం ఎదురు చూడవచ్చు. అయితే మేడం, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అక్కడి లోకల్గా ఎవరైతే ఉన్నారో వారికంటే కూడా బయట నుంచి వచ్చిన వారికైతే అక్కడ ఉద్యోగ అవకాశాలని ఎక్కువ కల్పిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది అక్కడ బిజినెస్ సర్కిల్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రంప్ ఎలాంటి కఠినతర నిర్ణయాలు తీసుకుంటే అక్కడి ప్రజలకి ఏదైతే యుఎస్ లోకల్ పీపుల్కి జాబ్స్ వచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటే ప్రజల్లో ఎందుకు అంత వ్యతిరేకత వస్తుంది? ఇటు ఎస్పెషలీ ఇటు బయట నుంచి వచ్చినటువంటి విద్యార్థుల్ని ఈ యుఎస్ H1B వీసా పాలసీతో ఆపివేయటం జరిగింది. అయితే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఫర్మ్స్ కానీ అలాగే లోకల్గా ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కానీ వీళ్ళందరూ కూడా కేవలం లోకల్ పీపుల్ తోనే ఆధారపడాల్సినటువంటి అవసరం. కాబట్టి లోకల్ పీపుల్ అక్కడ ఉన్నటువంటి ఇంత స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కానీ, ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ కానీ అంత ఎక్కువ మంది అక్కడ లభించడం ఒకటి క్వశ్చన్ మార్క్ అవుతుంది. మరొక పక్క మెయిన్ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి
వంటిది టారిఫ్ ఇష్యూస్. ఎస్పెషలీ ఈ టారిఫ్ అనే అడ్డంకులతో పాటు ఇప్పుడు నో కింగ్స్ మూమెంట్ ఒకటి ఇమిగ్రేషన్ విధానం. బికాస్ అమెరికాలో లోకల్ సిటిజన్స్ చాలా తక్కువ మంది, బయట నుంచి వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ అలాగే తక్కువ వేజెస్ కి వర్క్ చేయాలి అని అనుకుంటున్నటువంటి ఇమిగ్రెంట్స్ పైనే అమెరికన్ ఫర్మ్స్ అండ్ టాప్ మోస్ట్ ఫర్మ్స్ అండ్ ఆర్గనైజేషన్స్ కూడా ఆధారపడి ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దీనిని క్వశ్చన్ చేస్తూనే యుఎస్ చేంబర్ ఆఫ్ కామర్స్ ఒకవేళ H1B వీసాలు యొక్క హైక్ మరింత కొనసాగే పరిస్థితిలో వాళ్ళకు కాస్ట్ ఆఫ్ హైరింగ్ పెరుగుతూ వస్తుంది. కాబట్టి దీన్ని బిజినెస్ కమ్యూనిటీ అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. నెక్స్ట్ మరొక అసంతృప్తి ప్రజల వైపు నుంచి వస్తుంది. ప్రజల వైపు నుంచి వచ్చే అసంతృప్తి కొంతమంది ఈ ఇమిగ్రేషన్ అలాగే అక్కడే ఆల్రెడీ యుఎస్ సిటిజన్స్ గా ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ ఇన్ఫ్లేషన్ రోజు రోజుకి పెరుగుతున్న దానిపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఈ ఇన్ఫ్లేషన్ పెరగడానికి కారణం ట్రంప్ తీసుకొచ్చినటువంటి సుంకాలు అండ్ టారిఫ్ పాలసీస్. ఈ టారిఫ్ పాలసీస్ ఆధారంగా ప్రతి సగటు అమెరికన్ పై ఒక 1.7% ఇన్ఫ్లేషన్ ప్రతి నెల కూడా ఎక్కువ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఈ సిటిజన్స్ నుంచి అసంతృప్తి ఉంది, బిజినెస్ కమ్యూనిటీ నుంచి అసంతృప్తి ఉంది, అలాగే నో కింగ్స్ మూవ్మెంట్ లో సెక్యూరిటీ పరంగా కూడా వాళ్ళు భద్రత కోరుకుంటున్నారు. అమెరికాలో పెరిగినటువంటి అజిటేషన్స్ కానీ అలాగే అమెరికాలో పెరుగుతున్నటువంటి గన్ కల్చర్ కానీ ఇన్సెక్యూరిటీ విధి విధానాలు కానీ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి కమ్యూనిటీలో ఇటు బిజినెస్ పీపుల్ కానీ అలాగే ఫర్మ్స్ కానీ అలాగే నార్మల్ సిటిజన్స్ కూడా అలాగే స్టూడెంట్స్ కూడా ఎవరు సంతోషదాయకంగా లేరని చెప్పి మనం ఇక్కడ గుర్తించవచ్చు. మేడం, ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అని అంటే అక్కడ ఏదైతే ఇండియా నుంచి వచ్చే వారికి ఉద్యోగ అవకాశాలు లభించదు, దానివల్ల బిజినెస్ సర్కిల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. కానీ అక్కడ ఉన్న లోకల్ స్టూడెంట్స్కి కానీ యుఎస్ సిటిజన్స్ స్టూడెంట్స్కి కానీ వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా. అంటే కేవలం టారిఫ్ల వల్ల మీరు అన్నట్టు ద్రవ్యోల్బణం పెరగడం వల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం అది వ్యతిరేకత రావచ్చు, కానీ దీని మీద ఎందుకు వ్యతిరేకత వస్తుంది? ఇక్కడ పీపుల్ ఈ టారిఫ్ పాలసీస్ కి క్లియర్ గా ఎగెనిస్ట్ గా ఉన్నారు. అండ్ ఈ బిజినెస్ కమ్యూనిటీ అంతా H1B వీసా పాలసీ విధానాలు అలాగే H1B పాలసీ ఆధారంగా ఫీజు హైక్ చేయడం దీనివల్ల అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఇప్పుడు బిజినెసెస్ కూడా ఏం చేస్తాయంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ హైరింగ్ లేబరర్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతూ వస్తుందో బిజినెసెస్ కూడా ఒక పక్క ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల బయట లోకల్ డిమాండ్ అంటే పీపుల్ డిమాండ్ ఫర్ కమోడిటీస్ కానీ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా ఒక పక్క తగ్గుతూ వస్తాయి. ఎందుకంటే హయ్యర్ ఇన్ఫ్లేషన్ లో నార్మల్ పీపుల్ బయటికి వచ్చి కొనడానికి ఎవరో ఆసక్తి చూపించని సిచ్యువేషన్ ఒక పక్క కొనసాగుతుంది. మరొక పక్క ఈ ఫర్మ్స్ అన్ని కూడా ఇప్పటి వరకు ఎంతమందిని అయితే హైర్ చేస్తున్నారో ఇప్పుడు వీళ్ళు అమెరికన్ సిటిజన్ నే కానీ అలాగే ఓన్లీ అమెరికన్ ప్రొఫెషనల్స్ కానీ హైర్ చేయాలంటే వీళ్లకు కావాల్సినటువంటి స్కిల్ సెట్ తో అక్కడ అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ వీళ్ళని హైర్ చేసుకోలేనటువంటి పరిస్థితి. అలాగే అమెరికన్స్ నే కనుక హైర్ చేసుకుంటే వీళ్ళు భారతీయులతో కంపేర్ చేస్తే అక్కడ వీళ్ళు హయ్యర్ వేజ్ పే చేసి వీళ్ళు హైర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళకు కాస్ట్ ఆఫ్ హైరింగ్ పెరుగుతూ వస్తాయో అప్పుడు వీళ్ళు ఫర్మ్స్ కూడా వాళ్ళ ఎక్స్పాన్షన్ పాలసీస్ కానీ వాళ్ళ ఉద్యోగుల సంఖ్య తీవ్రంగా తగ్గించే పరిస్థితి వాళ్ళు క్లియర్ గా వాళ్ళు ఈ పాలసీని తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తారో సో వీళ్ళు కావాల్సిన అంటే అమెరికాలో ట్రంప్ అనుకుంటున్నట్లు వీళ్ళు ఉద్యోగిత ఆర్ ఎంప్లాయ్మెంట్ వాల్యూస్ ని ఎంప్లాయ్మెంట్ రేట్స్ ని పెంచే పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే వీళ్ళు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతూ వస్తాయో సో వాళ్ళ యొక్క బిజినెసెస్ ని వాళ్ళు ష్రింక్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క అమెరికాలో ఇన్ఫ్లేషన్ హైగా ఉన్న కారణంగా వాళ్ళు తయారు చేసే వస్తువులకు గిరాకీ ఉండదు. అలాగే దీంతో పాటు ట్రంప్ తీసుకుంటున్నటువంటి పాలసీ విధానాలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల బయట దేశాల నుంచి వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ ఒక పక్క తగ్గుతుంది, వీళ్ళు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ సర్వీసెస్ పెరుగుతూ వస్తాయి. కాబట్టి అమెరికన్ ఫర్మ్స్ అన్ని కూడా వీళ్ళు కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ కల్పించలేరు అండ్ వాళ్ళ బిజినెసెస్ ని క్రమంగా తగ్గిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ అమెరికన్ ఎకానమీపై
క్లియర్గా ఉంటుంది. ఇదే మ్యాన్హటన్ ఇన్స్టిట్యూట్ కూడా మనకి చెప్పినటువంటి అంశం. కాబట్టి బిజినెసెస్ ఎప్పుడైతే తగ్గుతాయో అమెరికన్ పీపుల్కి కూడా జాబ్స్ క్రమంగా తగ్గే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే మేడం ఇండియా అమెరికా బంధము ఈనాటిది కాదు, మీరు అన్నట్టుగా ఒక 40 ఏళ్లుగా ఇది బలపడుతూ వచ్చింది. అమెరికా ఇండియా వేరు వేరు దేశాలైనా అయినా కూడా ఇక్కడ సంస్కృతి ప్రజలు మమేకమై కలిసిపోయారు. సో అంత బంధం పెంచుకున్నాక అమెరికాతో ఇప్పుడు అమెరికాని కాదని చైనా వైపు, అంటే చైనా వీసాలు సులభతరం చేసింది. ఇప్పుడు చైనా వైపు వెళ్ళడం ఎందుకు అనంటే ఎంత వాళ్ళు సులభతరం చేసినా చైనాకి ఇండియాకి సంస్కృతి పరంగా చాలా విషయాల్లో పొంతనుండదు. ఇది ఎలా చూడాలి అంటే అమెరికా స్ట్రిక్ట్ చేసింది కానీ చైనా ఈజీ చేసినా కానీ చైనా వైపు వెళ్ళే పరిస్థితి ఉంటుందంటారా? ఆ, ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా మన ఇండియన్స్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ యొక్క ఆ, వాళ్ళ యొక్క ప్రెజెన్స్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఆఖరికి ఒక స్మాల్ ఐలాండ్ ఆఫ్ లాటిన్ అమెరికన్ ఐలాండ్ కి వెళ్ళినా కూడా మన దేశ ప్రధానమంత్రి గారు అక్కడ మన కమ్యూనిటీ అంటే ఇండియన్ కమ్యూనిటీని చూసి ఆయన చాలా సంతోషపడినటువంటి అంశాలు కూడా మనకు చాలాసార్లు కనిపిస్తాయి. కాబట్టి అమెరికాకి ఆల్టర్నేటివ్ గా మన భారతీయులు ఇటు ఆల్రెడీ జర్మనీలో ఉన్నారు. జర్మనీ కాదు, ఆస్ట్రేలియా కాదు, అలాగే న్యూజిలాండ్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, సో ఆల్ ఓవర్ ద వరల్డ్ మన ఇండియన్ కమ్యూనిటీ క్లియర్ గా స్ప్రెడ్ అయి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే చైనాతో మనకి ఉన్నటువంటి రిలేషన్ అంటే ఇండియా చైనా సిన్స్ లాంగ్, మన ఇండిపెండెన్స్ తర్వాత నుంచి 1960s వార్ తర్వాత నుంచి మన ఇండియన్ అండ్ చైనీస్ రిలేషన్స్, బార్డర్ డిస్ప్యూట్స్ అయితేనేమి కానీ, అలాగే మిగిలిన పొలిటికల్ ఎజెండాలో మన 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 ఇద్దరి భారత్ అండ్ చైనా వైఖరి భిన్న ధృవాలుగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే చాలా అంశాల్లో మన మన మనం చైనీస్ కల్చర్ని కానీ అలాగే అలాగే వాళ్ళు మన ఇండియన్ కల్చర్ కానీ చాలా వరకు దగ్గర అవ్వలేకపోయారు. సో ఇది వాస్తవం. అయినప్పటికీ కూడా అండ్ మన నేబరింగ్ ఎకానమీ చైనా, అలాగే కొన్ని రెండు దేశాలు ఏషియన్ ఎకానమీ అండ్ రెండు దేశాలు కూడా గ్రోత్ ఒకేసారి మొదలుపెట్టినటువంటి అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి చైనా చాలా మంది మన ఇండియన్ ప్రొఫెషనల్స్ కూడా చైనాలో ఉన్నారు. అలాగే మన దేశంలో కూడా మిగిలిన దేశాలతో పాటు చైనా టౌన్స్ మన దేశాల్లో కూడా ఉన్నాయి. సో చైనా కోసం ఒక సేయింగ్ చెప్తారు, ప్రతి దేశంలోనూ ఒక చైనా టౌన్ ఉంటుంది. సో వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా కూడా వాళ్ళ కల్చర్ ని వదిలిపెట్టరు. అలాగే ఆ దేశం యొక్క కల్చర్ తో మమేకమై వాళ్ళ చైనీస్ కల్చర్ ని స్ప్రెడ్ చేస్తారు అన్న నానుడి కూడా మనకు చాలా సందర్భాల్లో వినిపిస్తున్నటువంటి అంశం. అయితే మన దేశంతో కంపేర్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కానీ, ఎలక్ట్రానిక్ రంగంలో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ చైనా ముందున్నటువంటి పరిస్థితి. కాబట్టి మన చైనీస్ ఇన్స్టిట్యూట్స్ కూడా వాళ్ళు రీసెర్చ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ కానీ అలాగే మిగిలిన సోషల్ సైన్సెస్ రంగాల్లో ముందున్నటువంటి పరిస్థితి. కాబట్టి మన మిగిలిన దేశాలతో పాటు కొన్ని విద్యా సంస్థలు కూడా మన చైనాతో పాటు జాయింట్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి మన విద్యార్థులు వివిధ దేశాలతో పాటు చైనాలో కూడా వాళ్ళకు కావాల్సినటువంటి స్కిల్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సబ్జెక్ట్ కానీ చదవడంలో ఏమాత్రం నష్టం లేదు. బట్ వాళ్ళు తిరిగి మన దేశానికి వచ్చి మన దేశ అభ్యున్నతికి తోడ్పడాలని కోరుకోవడంలో కూడా నష్టం లేదు. బట్ చైనాతో మనం చేసుకుంటున్నటువంటి అగ్రిమెంట్స్ కానీ, అలాగే చైనీస్ పీపుల్తో మనం చేస్తున్నటువంటి వివిధ దశల్లో అగ్రిమెంట్స్ కానీ, అలాగే వాళ్ళతో చేసినటువంటి వివిధ ఒప్పందాలు కానీ చాలా జాగ్రత్తగా సరిచూసుకోవడం కూడా ఇక్కడ మనం చేయాలి. బికాస్ చైనాని ఆల్వేస్ ఎన్ ఆర్మ్స్ డిస్టెన్స్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి చైనాతో మనం ఒక స్ట్రాటజిక్ రిలేషన్ ని కొనసాగించాలి, మన నేబరింగ్ ఎకానమీ. కాబట్టి చైనాతో కూడా కలిసి వెళ్ళడంలో ఏమాత్రం జాగ్రత్తగా ఉంటూ కలిసి వెళ్ళడంలో ఏమాత్రం నష్టం లేదు. సో మన విద్యార్థులు అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ కానీ, ప్రొఫెషనల్ స్టడీస్ కానీ కొనసాగించి తిరిగి భారతదేశం వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయాలని కోరుకోవాలి. అమెరికా జీడిపి ఏదైతే మన దేశం నుంచి వెళ్ళిన వలసదారులతో పెరుగుతుంది. $1 బిలియన్ ఆర్థిక వ్యవస్థ మన దేశ వలసదారుల మీద ఆధారపడి ఉంది. వారికి ఎంతో హెల్ప్ అవుతుంది. అయినా కూడా ఎందుకు ట్రంప్ అంత కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది? కారణం ఏంటి మేడం అసలు?
భారతదేశం ఒక చాలా స్ట్రాంగ్ ఎకానమీ అండ్ ఫ్యూచర్లో వచ్చే డెవలప్మెంట్ అంతా కూడా ఫ్యూచర్లో ఇప్పటి వరకు వెస్ట్ డామినేట్ చేసింది. మొత్తం గ్లోబ్ని తీసుకుంటే, మన వరల్డ్ ఎకానమీ తీసుకుంటే వెస్టర్న్ ఎకానమీస్ డామినేట్ చేశాయి. అయితే ఇప్పుడు ఈ గ్రోత్ అంతా కూడా మన ఏషియన్ ఎకానమీస్ వైపు టిల్ట్ అయిపోయినటువంటి పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది. బికాస్ వెస్టర్న్ ఎకానమీస్ ఆల్రెడీ వాళ్ళ గ్రోత్ డిప్రిసియేషన్స్ మొదలయ్యాయి, అక్కడ ఆబ్స్టికల్స్ మొదలయ్యాయి, అక్కడ జియో పొలిటికల్ టెన్షన్స్ మొదలయ్యాయి. కాబట్టి ఏషియాలోనే భారత్ ఒక చాలా బలమైన ఎకానమీ అని చెప్పి ట్రంప్తో పాటు ఇటు రష్యా కాదు, మిగిలిన వెస్టర్న్ లీడర్స్ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పటి వరకు మన భారతదేశాన్ని చాలా సందర్భాల్లో వాళ్ళు స్ట్రాటజిక్గా ఈ చైనాతో వాళ్ళకు ఉన్నటువంటి అంటే ట్రంప్ తన లాస్ట్ రెజీమ్లో చైనాతో ఉన్నటువంటి తన వైరాన్ని, తను టారిఫ్ వార్ని లాస్ట్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు లాస్ట్ ఫ్యూ మంత్స్లో టారిఫ్ వార్ని మొదలుపెట్టారు. చైనాతో మొదలుపెట్టి అప్పుడు స్టీల్, అల్యూమినియం, కాపర్ వీటిపై సుంకాలు పెంచుతూ ట్రంప్ ఈ టారిఫ్ వార్ని మొదలుపెట్టారు. అయితే బైడెన్ ప్రెసిడెంట్షిప్ తీసుకున్నాక ఇది చాలా వరకు తగ్గింది. అయితే ఇప్పుడు మరోసారి టారిఫ్ వార్ మొదలుపెట్టారు. సో చాలా వరకు చైనాతో వాళ్ళకు ఉన్నటువంటి ఎనిమిటీని చెక్ పెట్టడానికి స్ట్రాటజిక్గా భారతదేశాన్ని ఒక ఒక చెక్ మేట్గా ఉపయోగించాలి అన్న ఆలోచనతో వెస్టర్న్ ఎకానమీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఇప్పుడు క్లియర్గా వరల్డ్ లీడర్స్ అందరికీ భారత్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతోంది. బికాజ్ భారతదేశంలో యంగ్ పాపులేషన్, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఒక పక్క ఉంటే, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొఫెషనల్స్ ఒక పక్క ఉంటే, భారతదేశంలో హ్యూజ్ డొమెస్టిక్ డిమాండ్ ఉంది. అంటే ఏ దేశంలో తయారైన వస్తువులైనా మన భారతదేశంలో మార్కెట్ చేసుకోగలిగితే ఇది హ్యూజ్ డొమెస్టిక్ మార్కెట్. అలాగే ఈ మార్కెట్లో వర్కింగ్ క్లాస్ పీపుల్, అంటే మిడిల్ క్లాస్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, అబోవ్ మిడిల్ క్లాస్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఎవరైతే పర్చేసింగ్, ఎవరైతే కన్జంప్షన్కి ఎక్కువగా ఉపయోగపడతారో, మళ్ళీ రిచర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళ కన్జంప్షన్ ప్యారిటీ కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. బట్ మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్ వాళ్ళు యొక్క కన్జంప్షన్ కంపారిటివ్లీ ఎక్కువగా ఉంటుంది. సో మిడిల్ క్లాస్ అండ్ హైయర్ మిడిల్ క్లాస్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ మన భారతదేశం టోటల్ పాపులేషన్లో ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ప్రతి వెస్టర్న్ ఎకానమీ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని మార్కెట్ చేసుకోవడానికి భారత్ కావాలి. దీంతో పాటు మన భారతదేశానికి ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్, మన భారతదేశం ప్రపంచంలో ఒక టాప్ జియోపొలిటికల్గా ఒక విశ్వగురుగా టాప్ ఎకానమీగా కొనసాగుతుంది. సో మనం ఒకే టైంలో ఇటు రష్యాతో మాట్లాడగలం, అలాగే ఉక్రెయిన్ జెలెస్కీతో కూడా మన దేశ లీడర్స్ అందరూ కూడా చక్కగా మాట్లాడే పరిస్థితి ఉంది. అలాగే ఇటు యుఏఈ కానీ, అలాగే సౌదీ అరేబియా కానీ, అలాగే ఇటు మన ఇజ్రాయెల్ తీసుకుంటే ఇజ్రాయెల్ కానీ, పాలస్తీనా కానీ, సో ప్రపంచంలో ప్రతి దేశంతో భారత్కి ఒక చక్కని మైత్రి సంబంధాలు కూడా ఉన్నాయి. కాబట్టి భారత్ ఒక స్ట్రాటజిక్గా ఒక టాప్ సూపర్ పవర్గా జియోపొలిటికల్గా ఎదుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళకి మన ప్రొఫెషనల్స్ కావాలి, వాళ్ళకి మన మార్కెట్ కావాలి. అలాగే జియోపొలిటికల్గా కూడా చాలా సందర్భాలు మన భారతదేశం యొక్క మాట ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో చాలా చాలా సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ కలిగి ఉంది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ భారతదేశం కావాలని వెనకపడుతున్నటువంటి అంశం కూడా మనం గుర్తు చేసుకోవాలి. మేడం, ఈ H1B వీసా అసలు అంటే ఆయన రద్దు చేయబోతున్నారా, ఆంక్షలు కఠినతరం చేయబోతున్నారా? ఈ H1B వీసా ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో నివసిస్తున్న వారి పరిస్థితి ఏంటి? వీటిని రద్దు చేస్తే గనక అంటే దీన్ని కంప్లీట్ రద్దు చేయబోతున్నారా, ఆంక్షలు పెరగబోతున్నాయా? అంటే అక్కడ ఉండే వారికి, నివసించే వారికి, ఇప్పుడు వెళ్ళాలనుకునే వారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? H1B వీసా ఈ ప్రాసెస్ని మార్పు చేస్తాము అన్న విషయం మనకు తెలుస్తుంది వాళ్ళ ప్రకటనల ద్వారా. ఇప్పటిదాకా లాటరీ పద్ధతిలో నియర్లీ లాస్ట్ ఇయర్ తీసుకుంటే మన భారతదేశమే 70% ఆఫ్ ద, ఇక్కడ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు 70% ఆఫ్ ద H1B వీసాస్ అని మన వాళ్ళే సొంతం చేసుకున్నారు. తర్వాత చైనా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ ప్రాసెస్ని మార్పు చేసి ఇప్పటి వరకు ఒక లాటరీ పద్ధతిలో
ఒక ఫీజు పెట్టి H1B వీసాని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు చెప్తున్నటువంటి అంశాలు ఇది వేజ్ లింక్డ్ ప్రాసెస్తో అలాగే వాళ్ళ వేతనానికి అనుగుణంగా అనుసంధానంగా H1B వీసాలో మార్పులు కంప్లీట్గా చేస్తాము అన్న అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ అంశం ప్రకటించిన వెంటనే ఇటు యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు వివిధ ఆర్గనైజేషన్స్ కానీ అలాగే వివిధ ఇతర ఇతర ఫర్మ్స్ కానీ వీళ్ళందరూ చాలా మంది ఫెడరల్ కోర్ట్స్ లో ఇటు వాషింగ్టన్ లోనే కాదు ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా ప్రదేశాల్లో ఈ ఫెడరల్ కోర్ట్స్ లోని ఈ ఫైలింగ్ అయితే కేసును అయితే ఫైల్ చేయడం అన్నది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ లో కనుక మార్పు చేసినట్లయితే ఇది చాలా ఇబ్బందికరంగా మన ఎస్పెషల్లీ మన ఇండియన్స్ కానీ అలాగే ఇమిగ్రెంట్స్ టోటల్గా చాలా ఇబ్బందికరంగా ఎదురయ్యే పరిస్థితి. దీంతో పాటు కంపెనీస్ కానీ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళ కాస్ట్ కూడా వాళ్ళ హైరింగ్ కాస్ట్ కూడా చాలా పెరిగే పరిస్థితి కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మార్పు అన్నది ఈ కోర్టు ఏ విధంగా వర్డిక్ట్ ఇస్తుంది అలాగే అక్కడ పీపుల్ ఏ విధంగా చేంజ్ అవుతారు అన్న దానిపై మనకు ఇంకా ఇన్ఫర్మేషన్ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆంక్షలు ఇప్పటి వరకు రెగ్యులేషన్స్ మొన్న సవరణ కూడా చేశారు. H1B ఫీజు విషయంలో వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ టైప్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో కేవలం ఈ ఫస్ట్ టైం అప్లికెంట్స్ మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుంది అని. కాబట్టి ఈ సవరణ కొంతవరకు ఊరట కలిగిస్తుంది. సో ఫస్ట్ టైం ఎవరైతే ఈ H1B వీసా కోసం అప్లై చేస్తారో కేవలం వాళ్లకు మాత్రమే వర్తిస్తాయి. అయితే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మన విద్యార్థులు ఆల్రెడీ ఒక F1B వీసా కానీ అక్కడ ఒక స్టడీ వీసాతో కానీ అలాగే ఆల్రెడీ H1B వీసాతో కానీ ఉన్న పరిస్థితిలో వాళ్ళు H1B వీసా కోసం వెళ్తే వాళ్ళకు ఏ మాత్రం ఈ ఫీజు అంటే పెంచినటువంటి ఈ దాదాపు 86 lakhs ఈ ఫీజు వర్తించదు అని క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి రెగ్యులేషన్స్ కొంత అడ్డంకి అయినప్పటికీ రీసెంట్ గా అనౌన్స్ చేసినటువంటి కొంత చేంజ్ కొంత ఊరట కలిగించింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఇది కంప్లీట్ గా ఈ ప్రాసెస్ నే మారుస్తాము అన్న విధానం చాలా కొంత ఇబ్బందికరంగా ఉండబోతుంది. అయితే దీనిపై ఈ ఫెడరల్ కోర్ట్ ఏ విధంగా వర్డిక్ట్ ఇస్తుంది అలాగే అక్కడ ఫర్మ్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వంటి సంస్థలు ఆర్గనైజేషన్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అన్న విషయాన్ని మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే మేడం అమెరికా ఏదైతే రాజకీయాల పరంగా ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం ఇది, కానీ అమెరికన్ ప్రజలకి భారత ప్రజలకి ఎంతో విడదీయరాని బంధం ఉంది. ఇప్పటికీ ఆ బంధం కొనసాగుతూనే ఉంది. సైకలాజికల్గా కావచ్చు, చాలా దగ్గరైపోయి ఉన్నారు. కేవలం ఆయన రాజకీయంగా నిర్ణయం తీసుకున్నారు. రేపు అమెరికాలో ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి, 4 ఏళ్లకు ఒకసారి మారిపోతూ ఉంటాయి. రేపు ట్రంప్ వెళ్ళి ఏదైతే డెమోక్రటిక్ పార్టీ గవర్నెన్స్లోకి వచ్చాక ఈ నిబంధనలని ఎప్పట్లాగే వెళ్ళిపోయే అవకాశం ఉందా, నార్మల్ అయ్యే అవకాశం ఉందా? కంప్లీట్ గా నార్మల్ అవుతుంది అండి. బికాస్ ఆల్రెడీ మనం బైడెన్ ప్రభుత్వాన్ని చూసాము. సో అక్కడ మన డొమెస్టిక్ పాలసీస్ వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్, బట్ మిగిలిన దేశాలతో ఈ టారిఫ్ విషయం అయితేనేమి కానీ అలాగే H1B వీసా విషయం అయితేనేమి కానీ మిగిలిన పాలసీ విధానాలు అయితేనేమి కానీ అమెరికా ఏ ప్రెసిడెంట్ వచ్చినా భారతదేశానికి ఒకసారైనా మినిమం విజిట్ చేస్తారు. అలాగే భారతదేశంతో అమెరికన్స్ కానీ అలాగే అమెరికాలో ఉంటున్నటువంటి వివిధ దేశస్తులు కానీ వీళ్ళందరికీ కూడా చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి. అలాగే భారతదేశం యొక్క కల్చర్ని కానీ భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన అంశాలని కానీ వాళ్ళు ఎంతో గౌరవప్రదంగా చూసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో కూడా చూస్తారు. బికాస్ మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి పాపులేషన్ నియర్లీ దాదాపు 2% వరకు అమెరికా ఇమిగ్రెంట్ పాపులేషన్లోనే మన భారతదేశ పాపులేషన్ అంటే ఎన్ఆర్ఐస్ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి అమెరికాకి భారతదేశానికి అలాగే అమెరికన్ పీపుల్కి భారతదేశానికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ట్రంప్ తీసుకుంటున్నటువంటి పాలసీ విధానాల ద్వారా ట్రంప్ మిగిలిన దేశాలకు భారతదేశంతో పాటు మిగిలిన దేశాలకు ట్రంప్ని దూరం చేస్తున్నారు, కానీ అమెరికన్ ప్రజలని మాత్రం ఏమాత్రం దూరం చేయట్లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాధా గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ మేడం. ఏదైతే ట్రంప్ ఇండియన్స్ మీద H1B వీసాల మీద ఆంక్షలు కఠినతరం చేశాక అక్కడ మ్యాన్హాటన్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ
అమెరికా జీడిపి, అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారత వలసదారులే మూలం అని చెప్పేసి ఒక నివేదిక ఇవ్వడం అయితే జరిగింది. దీనిపైన ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి అక్కడ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. దీనికి వైట్ హౌస్ కూడా స్పందనగా రిప్లై ఇవ్వడం మేము ఎదుర్కొంటామని చెప్పడం జరిగింది. అయితే అమెరికాలో ఉన్న రాజకీయ వ్యవస్థ, అక్కడ ప్రెసిడెంట్లు మారుతూ ఉంటారు. ఆ ప్రెసిడెంట్లు మారే క్రమంలో ఏమైనా ఈ ఆంక్షల్ని మళ్ళీ సులభతరం చేసి అమెరికా ఇండియా బంధం ఏదైతే ఉందో ఇరు దేశాలకి లాభదాయకమైన ఈ బంధం స్థిరంగా కంటిన్యూ అవుతుంది అని ఆశిద్దాము. సో H1B వీసాల మీద కూడా ఆ కోర్టులో ఏదైనా మంచి తీర్పు వస్తే కనుక అందరికీ మేలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ Prime 9 News.